10 మినిట్స్లో పొటాటో కర్రీ ఎప్పుడైనా ఇలా చేశారా? స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిలో 2 గరిటెల ఆయిల్ వేసుకుని పోపు దినుసులు ఈ విధంగా హాఫ్ స్పూన్ పచ్చెనగపప్పు, హాఫ్ స్పూన్ సాయిపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, నిలువుగా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నిలువుగా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుని ఈ విధంగా కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ కోసం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఒక 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారం వేసుకుని అదంతా కలిసే విధంగా మిక్చర్ అంతా ఒకసారి ఈ విధంగా వేసుకోవాలి. హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ మెంతు పొడి వేసుకుని మొత్తం కలిసే విధంగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనకి కర్రీకి కావాల్సిన మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పొటాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే మనకి ఈ విధంగా కూర మంచిగా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖ్యాతి వైబ్స్.